రైతు సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం కన్నెవీడి గ్రామంలో కర్ణాటి నాగయ్య గారి కళ్ళంలో ఉన్నాం. ఇంతకుముందు మనం చాలా వీడియోల్లో వారి పొలం చూపించడం జరిగింది. భీష్మ వెరైటీని చాలామంది పెద్ద పెద్ద రైతులకి చూపించడం జరిగింది. అదేవిధంగా కళ్ళంలో కూడా చాలామంది వచ్చి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆఖరి దశకు వచ్చింది. ఈ ఆఖరి దశలో వారి కళ్ళం ఒకసారి చూస్తూ వారి యొక్క ఒపీనియన్, అంటే గతంలో కొన్ని కాయలు బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఇంకా రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ కుప్పబడిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆయన ఒపీనియన్ అంతా క్రాప్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒపీనియన్ ఎలా ఉంది అంటే, మొదట వేసినప్పుడు చాలా బాగుందని, తర్వాత కొంతమంది కొన్ని వెరైటీలు బాగలేదని మనం చెప్పుకుంటా ఉన్నాం. లాస్ట్కి వచ్చేసరికి తేలిపోయిందని, ఈ విధంగా చాలా విషయాల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే భీష్మ విషయంలో రైతుల అభిప్రాయం ఎలా ఉంది అనేది తెలుసుకునే క్రమంలో ఇక్కడ కనివీడి వచ్చి మరి 16 ఎకరాల భీష్మ వేసినటువంటి రైతు అభిప్రాయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామని వచ్చాం. వారి అభిప్రాయం ఏంటో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మీకు యాక్చువల్గా మొదటి నుంచి ఈ మొక్కని గమనించారు, మొదటి నుంచి మిగతా వెరైటీలకి దీనికి ఏమి వ్యత్యాసం మీరు గమనించారు? మామూలు విత్తనాలకి దీనికి సంబంధం లేదు అసలు. దీనికి నెల్లి రాదు, ఏమి రాదు. మనం కాయ లేదని చూసుకోకూడదు, పెరగటం చూసుకోవాలి. కానీ ఇప్పుడు కాసి ఉంటుంది అన్నమాట. మామూలు విత్తనానికి 2-3 రోజులు మందు కొడితే దీన్ని 10 రోజులు కొట్టుకోవచ్చు. అది గొప్పతనం. బాగా కాసింది, బాగా కాసింది. 30 నుంచి 35 క్వింటాల దాకా. 30 నుంచి 35 క్వింటాలు. ఓకే. మరి మార్కెట్ రేట్ ఎలా ఉంది? మార్కెట్ పర్వాలేదు, బాగుంది. తేజా కంటే 100-200 పిచ్చి బాగుంది. తేజా కంటే 100-200 పిచ్చి బాగుంది. మీ దగ్గర పిచ్చే ఓకే. అయితే ఐటీ కంపెనీకి ఇచ్చినాం, వాళ్ళు 14,600 ఇచ్చారు మా రేట్. ఓకే. వాటర్ తీసుకుంటున్నారు. అయితే సార్ ఏం చెప్తున్నారంటే, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ పోతుంది ఇది అంటున్నారు. కారణం ఏంటంటే, జనరల్గా మార్కెట్ రేట్ కంటే భీష్మ ఎక్కువ పోద్ది అనేది మార్కెట్లో ఎక్కడా లేదు. రైతులందరి అభిప్రాయం మార్కెట్ తేజ వెరైటీ కంటే ఒక 500 నుంచి 1000 రూపాయలు తక్కువ పోతుంది అని మనకున్నటువంటి సమాచారం. అయితే సార్ దగ్గర ఎక్కువ పోవడానికి కారణం ఏంటంటే, సార్ నాగయ్య గారు ఈ మిరప మొక్కకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జంప్ అనే మందు కానీ, పోలీస్ అనే మందు కానీ, లేదా గ్రాసియా కానీ, ఎక్స్పోనస్ కానీ, రీజెంట్ కానీ, షిన్వా కానీ ఎలాంటి పెద్ద మందులు వాడకుండా, అంటే కెమికల్ అందులో పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉండేటువంటి మందుల్ని వారు వాడటం వల్ల ఈ యొక్క కాయలకి రేట్ ఎక్కువ పెట్టారు. అవునా కాదండి? అవును, కరెక్ట్. అది కరెక్టేనా? 14,600 మేము 1300 టిక్కీ కాటా చేసాం. 14,600కి 1300 టిక్కీ కాటా చేసాం. 1300 టిక్కీ కాటా చేసాం. ఏది ఇదే వెరైటీయా? ఇదే వెరైటీ. ఇంకా ఇప్పుడు ఈ వాయి ఉంది, ఈ వామ్ ఇంకా మిగిలింది 16 ఎకరాల్లో ఇది. ఓకే. ఓకే. మొత్తం 16 ఎకరాల మీద మీకు 35 లెక్క వస్తుంది. 30 రకాలు. ఓకే. తర్వాత అతి ముఖ్యంగా మేము తెలుసుకోవాలనుకుంది ఏంటంటే, తాలు పర్సంటేజ్ ఎలాగుందో ఉన్నట్టు చెప్పండి మాకు, ఎందుకంటే ఈ వీడియో కొన్ని వేల మంది చూస్తారు. 1300 టిక్కీకి 24 టిక్కీలేండి. ఏంటండి? 1300 టిక్కీకి 24 టిక్కీలేండి. 1300 టిక్కీలకి 24 టిక్కీల తాలు. ఓకే. సో పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. 1300 టిక్కీలకి 24 అంటే అది పర్సంటేజ్ నాకు తెలిసి 2% కూడా లేదు. అంతేనా సార్? ఒక 2% కూడా లేదు. సో తాలు పెద్ద లెక్కలో కాదన్నట్టు. ఇక నెక్స్ట్ మనం పురుగు మందుల అంటే అవసరం ఎంత మేరకు వచ్చింది దీనికి, మిగతా వెరైటీలకి ఎంత అవసరం వచ్చింది, దీనికి ఎంత అవసరం వచ్చింది, పురుగు మందులు కొట్టాల్సి వచ్చిందా, లేకపోతే కొట్టాల్సిన అవసరం లేకుండానే మిగతా వెరైటీల కంటే బెటర్గా అనిపించింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మామూలు విత్తనానికి అదే 4 రోజులు కొట్టాలి, ఇదే 10 రోజులు కొట్టుకోవచ్చు. అంటే తగ్గింది, ఖర్చు తగ్గటాల. దీనికి ఖర్చు తగ్గింది, 10 మంది ఖర్చు తగ్గుద్ది. ఓకే. ఈ జీలకడ ఖర్చు ఎంత ఖర్చు కూడా తగ్గుద్ది. ఓకే. మామూలు విత్తనానికి 3 రోజులు 4 రోజులు కొట్టిన మరతప్పండి. ఓకే. నల్లిపడి ఇప్పుడు కూడా దీనికి నల్లి రాలా. ఇప్పుడు కూడా రాలా. ఓకే. 35 క్వింటాలు కాపు కోసిన తర్వాత కూడా ఇంకా నల్లి రాలా. చూస్తున్నారు 100 మంది వస్తున్నారు రైతులు. ఇప్పుడు మనం ఒక్కళ్ళని చూసింది కాదుగా. అవును, 100 మంది వస్తున్నారు రైతులు. ఓకే. ఓకే. అది ఒకటి పిచ్చింగ్ ఉందన్నమాట. దీనికి బాగుంటుంది. సార్ ఏమంటున్నారంటే, నల్లి, ముడత, బొబ్బర్ లాంటి ఈ వెరైటీలో భీష్మ వెరైటీలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి
పురుగు మందుల పెట్టుబడిలో పురుగు మందుల కోసం మనం ఏదైతే 70 నుంచి లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెడుతున్నామో అందులో ఎంత శాతం తగ్గి ఉంటుందని మీ అభిప్రాయం? దీనికి నెలకు 3 సార్లు అయితే దానికి 6 సార్లు కొట్టాలి. 6 రోజులు 12,000 ఉంటుంది. నెలకు 12,000 ఖర్చు తగ్గుతుంది దీనికి. 4 నెలల మీద 4 12 ఆ. దగ్గర దగ్గర 30 నుంచి 40,000 రూపాయలు తేడా చెప్తున్నారు. 40,000 తగ్గుద్ది. ఏమండి? 40,000 తగ్గుద్ది. 40,000 రూపాయలు పురుగు మందుల వ్యత్యాసం ఉంది అంటున్నారు దానికి దీనికి. అది వచ్చేసరికి దగ్గర దగ్గర ₹1,00,000 దాకా ఖర్చు పెడుతున్నాం. దీనికి 60,000 అయితే సరిపోతుంది, 50 నుంచి 60,000 అయితే సరిపోతుంది అంటున్నారు పురుగు మందులకి. సో అక్కడ 40,000 రూపాయలు రైతు సేవ్ అయ్యాడు, లాభపడ్డాడు ఒక ఎకరంలో. ఇక తర్వాత ఫర్టిలైజర్ మందు కట్టల విషయంలో దీనికి మామూలు విత్తనానికి 10 కట్టలు అయితే దీనికి 15 కట్టలు వేయాలి. ఒక 5 కట్టలు తెచ్చేయాలి. సార్ అందరూ గ్రహించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం, దానికి 10 కట్టలు 12 కట్టలు వేస్తే దీనికి 15 కట్టలు దాకా వేయాలంటున్నారు. అంటే ఒక 5 కట్టలు అదనంగానే దీనికి వేయాలి అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా వింటున్నటువంటి రైతులు, చూస్తున్నటువంటి రైతులు, తెలుసుకుంటున్నటువంటి రైతులు కూడా భీష్మ వేయాలి అనుకుంటే ఖచ్చితంగా బలం పెట్టాలి, అదనంగా పెట్టాలి. బలం ఉన్న చేను కావాలా? కొద్ది వేసుకున్నా 40 క్వింటాలు వస్తుంది. ఖచ్చితంగా బలం ఉండ చేలోనే దీన్ని పెట్టాలి. బలం తక్కువ నేలల్లో, చౌళ్లలో, పనికిరాని నేలల్లో వేయొద్దు. ఖచ్చితంగా జాగ్రత్తగా కొద్దిగా వేసుకొని చేసుకునే వాళ్ళకి 40 క్వింటాల వరకు తీయొచ్చు అంటున్నారు. అంతేనా మీరు చెప్పింది? 50 ఎకరాల కల్లా మామూలు విత్తనాలు కొన్ని వేసినాం. 50 ఎకరాలు అంటే మా మెయింటైన్ కుదరలేదు, కానీ మెయింటైన్ కుదిరినా మాకు అనేక కాసినాయి. మావి 35 క్వింటాలు ఎక్కువ కానీ తక్కువ కావు. 35 పైన 35 పైన క్వింటాల్ 2 క్వింటాలు పెంచాయి. ఓకే. ఇంకా ఇప్పుడు కూడా పైన తోట ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు వేసుకునే వాళ్ళు అయితే మీరు ఎంత